బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో ఈడీ అధికారిక ప్రకటన వెలువరించింది. లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేశామంది ఈడీ. ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు చేశామని, సోదాలకు కవిత బంధువులు ఆటంకం కలిగించారని ఈడీ అంటోంది. ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీని లీక్ చేశారని ఈడీ ఆరోపించింది. ఆప్ నేతలకు కవిత 100 కోట్లు చేర్చారంటోంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 15 మందిని అరెస్ట్ చేశామని ఈడీ చెప్తోంది. ఇప్పటి వరకు 128 కోట్ల 79 లక్షలను జప్తు చేసినట్లు ఈడీ చెప్తోంది. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత పాత్రకు సంబంధించి ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుగా ఈడీ వెల్లడించింది. మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన వెలువచ్చింది. కవితను అరెస్ట్ చేసే అంశంలో కవిత బంధువులు ఆటంకాలు కలిగించారంటూ ఈడీ చెప్తోంది. ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు చేశామని, అయితే సోదాలకు కవిత బంధువులు ఆటంకం కలిగించారని ఈడీ చెప్తోంది. ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీని లీక్ చేశారని, ఆప్ నేతలకు కవిత 100 కోట్లు చేర్చారని ఈడీ ప్రధాన ఆరోపణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశామని ఈడీ వెల్లడించింది. ఇప్పటి వరకు 128 కోట్ల 79 లక్షలను జప్తు చేసినట్లుగా ఈడీ వెల్లడించింది. ముఖ్యంగా 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత పాత్రపై అరెస్ట్ చేసిన తర్వాత ఆరా తీసినట్లుగా ఈడీ వెల్లడించింది. రామకృష్ణ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన వెలువచ్చింది కవిత అరెస్టుకు సంబంధించి. కవిత అరెస్టు సమయంలో సోదాలు చేసేటప్పుడు ఆమె బంధువులు తమకు ఆటంకాలు కల్పించారని, అలాగే దాదాపుగా ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశామని ఈడీ చెప్తోంది. ఇంకా ఏ అంశాలను, కీలక అంశాలను ఈడీ వెల్లడించింది? చూసినట్టుగైతే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈడీ కార్యాలయంలో, మనకు ఈడీ కార్యాలయంలో ఉన్నాము. కార్యాలయంలో ఆఫీస్ లో కవితను విచారించడం జరిగింది. విచారించిన తర్వాత ఈ సాయంత్రం ఈడీ ఒక ప్రకటన చేసింది. దాదాపుగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మధ్యలో 2 గంటల నుంచి 3 గంటలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ విచారణ సాగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా కవితను పరామర్శించేందుకు వెళ్ళారు. ఈడీ రేపటి ఈడీ విచారణకు ఎలా ప్రిపేర్ అవ్వాలో వివరిస్తున్నారు. మరి అయితే కవిత విచారణ రెండో రోజు విచారణ పూర్తయిన వెంటనే కూడా ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఇది అధికారిక ప్రకటన. కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన అధికారిక ప్రకటన. లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేశాం, కోర్టు అనుమతి కస్టడీలో తీసుకుని విచారిస్తున్నాం. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉంది అనేది నమ్ముతున్నాం. దానికి ఆధారాలు కూడా ఉన్నాయని ఈడీ చెప్పింది. ఇక ఆప్ నేతలు 100 కోట్లు చెల్లించారు. ఆప్ నేతలకు 140 సోదాలు చేశాం, 128 కోట్ల ఆస్తులు జప్తు చేశామని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. ఇక మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయక్ తో కవితకి సంబంధం ఉంది, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ విచారణ సందర్భంగా ఈడీ కొన్ని కీలకమైన ప్రకటనలు కూడా చేసింది. అయితే ఎక్సైజ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ లో అరవింద్ కేజ్రీవాల్ తో కవితకు ప్రమేయం ఉంది. పాలసీ ఇంప్లిమెంటేషన్ లో కానీ, పాలసీ విధాన రూపకల్పనలో కానీ కవిత ప్రమేయం ఉందని ఖచ్చితంగా చెప్పింది. దాదాపు 100 కోట్ల రూపాయలు ముడుపులు ఆ నేతలకు చెల్లించారని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. ఇక చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా 245 లొకేషన్స్ లో హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై తో సహా 245 లొకేషన్స్ లో రైడ్ చేసి 15 మందిని ఈ అదుపులోకి తీసుకున్నట్టు ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. మరి ఈడీ ఫైల్ చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్ లో 5 సప్లిమెంటరీ కంప్లైంట్స్ కూడా ఇప్పటిదాకా ఉన్నాయని చెప్తుంది. మరి అయితే ఇక టోటల్ గా చూసుకున్నట్టుగైతే ఈ ఈడీకి కవిత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. కవిత ఫ్యామిలీ మెంబర్స్ అడుగడుగున ఆటంకాలు కలిగించారని చెప్పేసి ఈడీ పేర్కొంది. దాంతో పాటు ఇక ఈ రోజు మొదటి రోజు విచారణ తర్వాత ఇమీడియట్ గా ఈడీ ఈ ప్రకటన చేయటం వెనకాతల అంతర్యం ఏంటి అంటే, తొలి రోజు విచారణ ఎలా జరిగింది, తొలి రోజు విచారణలో కవిత పూర్తిగా సహకరించలేదు అనేది ఈడీ ప్రకటన బట్టి అర్థమవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈడీ కవిత కస్టడీని పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. దాంతో పాటు ఇక ఎవరైతే ఉన్నారో ఇక అరుణ్ రామచంద్రన్ పిల్లై, చంద్రారెడ్డి అలాగే మిగతా ఎవరైతే అరెస్ట్ చేస్తారో వారి అందరినీ కూడా ఒక్కొక్కరిగా ఈడీ ఎక్కించబోతున్నారు. రేపటి నుంచి ఇదే ఈడీ ఆఫీస్ లో అందరినీ కూడా తీసుకొచ్చి విచారించబోతున్నారు. ఇదే ఈడీ ఆఫీస్ లో ఈడీ ఆఫీస్ కి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ విచారించబోతున్నారు. మొత్తంగా కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేసిన 15 మంది కూడా తీసుకురాబోతున్నారు. కవిత ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ
ఈడీ ఆఫీస్ కి తీసుకురాబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఈడీ ఆఫీస్ కి విచారణకి రావాలని కోరింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, కానీ అరవింద్ కేజ్రీవాల్ రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన 21వ తేదీ కానీ ఈడీ ఆఫీస్ రామకృష్ణ ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీని లీక్ చేశారు. ఆప్ నేతలకు 100 కోట్లు చేర్చే అంశంలో కవిత పాత్ర ఎక్కువగా ఉందంటూ ఈడీ చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు ఈ దాదాపుగా కవిత తీసుకున్న ముడుపులు విదేశాలకు తరలించారనేది మరొక కోణం, మనీ లాండరింగ్ యాక్ట్. సో ఈ రెండు కోణాల్లో దాదాపుగా కవితను పూర్తి స్థాయిలో చాలా లోతుగా విచారిస్తున్నారు అనుకోవచ్చా? డెఫినెట్ గా అనుకోవచ్చు. కవితకి సంబంధించిన కీలకమైన సమాచారం ఈడీకి దొరికింది. ఈ నేపథ్యంలోనే కవితను చాలా డీప్ గా ప్రశ్నిస్తున్నారు. కవిత సహకరించట లేదు అనేది ఈడీ జారీ చేసిన ప్రెస్ నోట్ బట్టి తెలుస్తోంది. మరి కవితకు సంబంధించి ఇంకా ఎవరెవరితో కవితకు లిక్కర్ స్కామ్ సంబంధించిన సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరిని కలిశారు, అసలు ఇప్పటిదాకా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయని వ్యక్తుల్లో కవితకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కవితకి సంబంధించిన వ్యక్తులు బయట ఇంకెవరైనా ఉన్నారా అనే అంశం కూడా వస్తుంది. మరి కవితకి సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ కూడా టోటల్ గా వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ ని ఈడీ సేకరించింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని టేబుల్ మీద పెట్టుకొని కవితను ప్రశ్నిస్తున్నారు. మరి ఈ రోజు మొదటి రోజు విచారణ ముగిసింది. మొదటి రోజు విచారణ ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి కవిత కేటీఆర్ కు హరీష్ కి వివరించే అవకాశం ఉంది. మరి దీన్ని బట్టి రేపటి విచారణ రామకృష్ణ ఒక్కసారి అలాగే ఉండండి. మొత్తం మీద ఇవాళ కవిత భర్త అనిల్ కూడా ఈడీ విచారణకు హాజరు కావాల్సింది. అయితే ఆయన ఈడీ విచారణకు హాజరు కాలేకపోయారు. మరోవైపు కేటీఆర్ హరీష్ రావు ములాఖాతులో భాగంగా కవితను కలిసినట్టుగా తెలుస్తుంది. ఎస్ రామకృష్ణ, కవిత భర్త కూడాకు ఇవాళ ఆయన కూడా ఈడీ సమన్లు జారీ చేసింది, ఆయన కూడా విచారణకు పిలిచింది. అయితే ఎందుకు ఆయన ఇవాళ విచారణకు హాజరు కాలేకపోయారు? దీనికి సంబంధించి ఈడీ మళ్ళీ ఎలాంటి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? అయితే ఇక్కడ ఈడీ ఒక విషయం చెప్పింది ఏంటంటే అనిల్ తో పాటు కవిత భర్త అనిల్ కుమార్ తో పాటు మరో 4 నోటీసులు జారీ చేశామని చెప్తుంది. మరి అయితే ఈ అంశానికి సంబంధించి అనిల్ మాత్రం మాకు ఎలాంటి నోటీసులు ఈడీ నుంచి అందలేదు, మాకు నోటీసులు రాలేదు అని చెప్పేసి అనిల్ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అనిల్ ఈ రోజు విచారణకు రానని కూడా చెప్పేశారు. ఎందుకంటే ఆల్రెడీ తన భార్యను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అది ఇంకా ఈ రోజు విచారణకు నోచుకోలేదు. మరి రేపు కవిత దాఖలు చేసిన పిటిషన్, ఈ ఈడీ మీదే కవిత దాఖలు చేసింది సుప్రీంకోర్టులో పిటిషన్. ఈడీ మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు, మహిళలను విచారించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదంటూ కవిత చాలా స్ట్రాంగ్ గా పిటిషన్ సుప్రీంకోర్టులో వేసింది. ఆ నేపథ్యంలోనే ఇప్పటిదాకా కూడా కవితకు చాలా ఓట్లు లభించింది. కానీ ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉండగా 19వ తారీఖు పిటిషన్ ఉండగా ఈడీ బలవంతంగా అరెస్ట్ చేసి కవితను బలవంతంగా ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. దీన్ని చాలా తప్పుపడుతున్నారు ఆమె భర్త అనిల్ కుమార్. ఈ నేపథ్యంలో కోర్టుని ఆశ్రయించారు. అలాగే కవిత పిటిషన్ కూడా రేపు కోర్టులోకి రాబోతుంది. సుప్రీం కోర్టు దీని మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, కవితకి ఏమైనా ఓర్డర్ ఇస్తుందా ఈడీ నుంచి, లేదంటే ఈడీని ప్రొసీడ్ కానీ ముందుకు వెళ్ళండి అని చెప్పేసి చెప్తుందా అనేది కూడా వేచి చూడాలి. ఒకవేళ కానీ కవితకి కానీ ఊరట కానీ ఇవ్వకపోయినట్టుగైతే ఈడీ తన కస్టడీని 7 రోజుల నుంచి 14 రోజులకు పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మరోవైపు సిబిఐ కూడా కాచుకొని కూర్చుంది. ఎప్పుడు కవిత ఈడీ కస్టడీ నుంచి బయటకు వస్తారో తీసుకోవాలని చెప్పేసి ఈ సిబిఐ కూడా ఎదురు చూస్తుంది. ఇదే కానీ జరిగితే కవిత బయటికి రావడానికి 1 నెల రోజులు పట్టే అవకాశం ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా సరే ఈ 1 నెల రోజుల్లో కూడా ఈ ఈడీ గానీ సిబిఐ రామకృష్ణ రేపు సుప్రీంకోర్టులో కవితకు కనుక అనుకూలంగా ప్రకటన రాకపోతే, రేపు సుప్రీంకోర్టులో కవితకు అనుకూలంగా ప్రకటన రాకపోతే కనుక ఖచ్చితంగా మరికొద్ది రోజులు కస్టోడియల్ ఇంటరాగేషన్ తప్పదనుకోవచ్చా? ఎందుకంటే కస్టడీ పెంచే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే 7 రోజులు కవిత ఇచ్చే సమాధానం బేస్ చేసుకొని ఆమె కస్టడీ పెరగటమా, లేదంటే 23వ తారీఖున ఆమె కోర్టుకి హాజరుపరుస్తారు. మధ్యాహ్నం 12 గంటల లోపల కోర్టుకి హాజరుపరచాలి. మరి ఈ ఆమె కానీ కస్టడీకి కానీ ఇక్కడ ఈ రోజు ఈడీ కస్టడీలో విచారణకు సహకరించకపోతే మాత్రం కస్టడీని మరొక 7 రోజులు పెంచే అవకాశం ఉంది. అప్పటికి కూడా ఈడీకి కావాల్సిన సమాధానం కానీ కవిత నుంచి రాకపోతే మరో 7 రోజులు అంటే 21 రోజులు పెంచే అవకాశం ఉంది. ఆ తర్వాత 14 రోజులు లెక్కేసుకోవాలా, 35 రోజులు, 14 రోజుల రిమాండ్. అంటే ఆ తర్వాత 21 రోజుల తర్వాతే కవిత బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటికి సిబిఐ కానీ మాకు కూడా విచారణకి కావాలి కవిత అంటే అప్పుడు మా సిబిఐ ఎన్ని రోజులు కోరుతుందో మనకి తెలియదు. ఒకవేళ సిబిఐ కూడా మరొక 20 రోజులు పోతే 42 రోజులు అవుతుంది. ఆ తర్వాత 14 రోజులు కస్టడీ చేసుకుంటే 42 + 14 దాదాపు 56 రోజులు. 50 అంటే దాదాపు 2 months వరకు కవిత బయటకు వచ్చే అవకాశం అయితే ఉండదు. మరి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏం కోరుకుంటున్నాయి కవిత నుంచి, అసలు కవిత ఎంతవరకు సహకరిస్తున్నారు? ఈ కవితకి ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితులైనటువంటి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలాగే కవిత ఇద్దరు ఇది కూడా పక్కన పెట్టి విచారించే అవకాశాలు కూడా పక్కనే కూర్చోబెట్టి కూడా ఒకేసారి విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి రేపటి నుంచి చూసుకున్నట్టుగా అయితే ఎవరైతే దీంట్లో ఉన్నారో అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి, ఇంకా విజయ్ నాయర్, సంజయ్ సింగ్ మొత్తం అందరినీ కూడా ఈ సిడి కేసు ముందే లోపలికి తీసుకెళ్తారు. రైట్ రామకృష్ణ, ఇదంతా కూడా ప్రాసెస్ వీడియో కాల్ రికార్డింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే మీరు చెప్తున్నట్టుగా మిగతా అప్రూవర్ గా మారిన వాళ్ళు కావచ్చు, అలాగే మిగతా నిందితుల్ని అక్యూజ్డ్ పర్సన్స్ అందరినీ కూడా ముఖాముఖి కూర్చోబెట్టి మొత్తం అంశాలను కూడా విచారించే ఛాన్స్ కూడా ఉందనుకోవచ్చు. డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే టోటల్ గా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మధ్యలో లంచ్ బ్రేక్ మినహాయించి టోటల్ గా మొత్తం జరిగే విచారణ అంతను కూడా ఈడీ కెమెరాలతో షూట్ చేస్తుంది, వీడియో రికార్డింగ్ చేస్తుంది. వీడియో రికార్డింగ్ దాదాపుగా 4 కెమెరాలు పెట్టి వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. 7 ఆఫీసర్స్ మొత్తంగా కవిత చుట్టూ ఉన్నారు. కవిత ఒక్కలే కూర్చున్నారు. కవిత ఒక్కలే ఇంతమందికి సమాధానం ఇస్తున్నారు. కవిత భయం లేకుండా సమాధానం ఇస్తున్నారు. ఈడీ బిక్కిరి చేసే ప్రశ్నలు వేసినప్పటికీ కూడా కవిత చాలా ధైర్యంగా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే అడ్వకేట్స్ అలాగే కేటీఆర్, హరీష్ రావు కూడా ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చారు కవితకి. ఈ నేపథ్యంలో కవిత భయం లేకుండా తన ప్రమేయం ఏమీ లేదు, అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి కూడా కవిత తన బాధను వినిపిస్తున్నారు, తన ఆవేదన వినిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈడీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిలో అరవింద్ కేజ్రీవాల్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ని తీసుకురావాలి కాబట్టి చూసుకుంటా మనం ఈడీ ఆఫీసర్స్ బయటకు వెళ్తున్నారు. విచారణ ముగిసింది, ఈడీ ఆఫీసర్స్ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకి ఈడీ ఆఫీసర్స్ మళ్ళీ వచ్చి కవితను విచారిస్తారు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి కానీ మనం గమనించినట్టుగైతే రైట్ రామకృష్ణ, నిజంగా అంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల పని వేళలు ముగిసాయి. దాదాపుగా ఇవాళ 2వ రోజు కూడా విచారణ ముగిసినట్టుగానే అర్థమవుతుంది. బట్ ఇక్కడ కవితను నిందితురాలిగా ఆమెను ప్రస్తుతానికి ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి భోజన విషయంలో కానీ అలాగే వైద్య సేవల విషయంలో కానీ ఏమైనా ప్రత్యేకంగా కవితకు ఏర్పాటు చేశారా? కవిత ఆరోగ్యం చాలా స్టేబుల్ గా ఉంది, సేఫ్ గా ఉన్నారు. ఎలాంటి ఆమెకి ఇబ్బందులు ఏమీ లేవు. అయినప్పటికీ కూడా 5 డాక్టర్ల బృందం కవితకు వైద్యం అందిస్తుంది. ప్రతిరోజు ఉదయం మరి సాయంత్రం కూడా ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే విచారణకి వెళ్ళడానికి కొద్ది గంటల ముందే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి టెస్టులు చేసి ఆమె పల్స్ రేట్ గానీ, బీపీ గానీ ఇవన్నిటిని కూడా పరీక్షిస్తున్నారు. ఎలా ఉంది ఆమె ఆరోగ్య పరిస్థితి అనేది తెలుసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తర్వాత ఆమెను విచారణకి తీసుకెళ్తున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో కూడా డాక్టర్ల టీం కూడా అందుబాటులోనే ఉంచారు. ఒకవేళ విచారణ సమయంలో ఆమె ఏమన్నా కొద్దిగా భావోద్వేగానికి గురవడం కానీ లేదంటే ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంటే ఇమీడియట్ గా మెడికల్ సదుపాయాలు అందించడానికి డాక్టర్స్ టీం కూడా ఇక్కడ రెడీగా ఉంది. మరోవైపు చూసుకుంటే ఆమెకు ఫుడ్ విషయంలో కూడా అంతా కూడా ఫెసిలిటీస్ కానీ అన్ని కానీ ఆమె ఒక ఎమ్మెల్సీ కాబట్టి ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం అన్నిటిని కూడా చక్కగా అమలు చేసినట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఒక మహిళల్ని విచారించేటప్పుడు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను కూడా ఈడీ తీసుకుంటుంది. మరి రేపటి నుంచి ఇక నిందితుల క్యూ కడతారు. నిందితుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇదే ఈడీ ఆఫీస్ లో విచారిస్తారు. ఎవరైతే శరత్ చంద్రారెడ్డి, ఇక రామచంద్రన్ పిల్లై, అలాగే సంజయ్ సింగ్, ఇంకా అతి పెద్ద వ్యక్తి అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఈ పెద్ద ఫిష్ ని కూడా తీసుకొచ్చి కవిత పక్కనే కూర్చోబెట్టి విచారిస్తారు. మరి ఈ కేసులో వాస్తవాలను బయటికి లాగడానికి ఈడీ చాలా డీప్ గా కేసుని డీల్ చేస్తుంది. మరి ఈ కేసుని చాలా త్వరగా ముగించాలి కాబట్టి ఈ కేసులో కీలకమైన వ్యక్తులు సౌత్ గ్రూప్ నుంచి కవిత, అలాగే ఇక్కడ ఆప్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఈ ఇద్దరిని కూడా తీసుకొస్తే తప్ప, ఈ ఇద్దరిని కూర్చోబెట్టి విచారిస్తే తప్ప కేసుకు సంబంధించినటువంటి కీలకమైన సమాచారం బయటకు రాదని చెప్పేసి ఈడీ భావిస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారిక ప్రకటన అయితే చేసింది. లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేశామని ఈ నెల 15న ఆమెను అరెస్టు చేసే క్రమంలో సోదాలు నిర్వహిస్తుంటే కవిత బంధువులు అడ్డుపడ్డారంటోంది ఈడీ. ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీని లీక్ చేశారని, ఆప్ నేతలకు కవిత 100 కోట్లు చేర్చారని ఈడీ ఆరోపిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో 15 మందిని అరెస్ట్ చేశామని, ఇప్పటి వరకు 128 కోట్ల 79 లక్షలను జప్తు చేశామని ఈడీ చెప్తోంది. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత పాత్రపై లోతుగా విచారిస్తున్నామంటోంది ఈడీ. మొత్తం మీద లిక్కర్ కేసులో ఈడీ విచారణకు అటు కవిత భర్త అనిల్ కూడా ఇవాళ హాజరు కాలేనంటూ ఈడీకి లేఖ రాశారు. కవితతో అటు కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్లో భాగంగా కలిశారు. కవితతో ఇటు అనిల్ అయితే దూరంగా ఉన్నారు ములాఖాత్లో.
సో చూడాలి మరి రేపు సుప్రీంకోర్టులో కవిత అంశం విచారణకు రాబోతుంది, ఎలాంటి తీర్పు రాబోతుంది అని మాత్రం ఆసక్తికరంగా ఉండబోతుంది. మొత్తం మీద కవిత ఇచ్చే సమాధానాలను బట్టి ఈడీ అధికారుల కదలికలు ఉండబోతున్నాయి. కవిత కనుక విచారణకు సహకరిస్తే ఈడీ కస్టోడియల్ ఇంటరాగేషన్ త్వరగా ముగిసే అవకాశం ఉంది. లేదంటే ఇబ్బంది జరిగితే కనుక ఖచ్చితంగా కస్టడీ పెంచే అవకాశాలు ఉన్నాయి. కస్టడీ పెంచమని కోర్టును కోరే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే మరికొద్ది రోజులు కవిత నిందితురాలిగా ఇంటరాగేషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.